తమలో హుషారు ఎక్కువైపోయింది. ఇంకా సమయం ఉంది. గౌరవనీయులు రాజంపేట బీజేపీ అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకో పక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, శాసనసభ అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి, రాజకీయాల్లోకి కొత్త కానీ బుల్లెట్ మారిగా దూసుకుపోయే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు. ఇక్కడ నేను ఆలోచించింది, జయచంద్రారెడ్డి గారు ఒక కొత్త, కానీ ఆయనలో ఒకటి చూశాను, ఈ నియోజకవర్గంలో ముసురు కాపు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆలోచించాను, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని ముసురు కాపు అయినటువంటి జయచంద్రారెడ్డి గారికి ఇచ్చాను. ఏం తమిళలో హుషారుగా ఉన్నారా? ఏమరపడుతూ ఉన్నారా? కిరణ్ కుమార్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అవుతాడు. ఎవరికైనా అనుమానం ఉందా మీకు? ఎవరికైనా అనుమానం ఉందా మీకు? 400 ఎంపీలు వచ్చి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోయేది నరేంద్ర మోడీ గారు. తమిళలో బీజేపీ ఎంపీ, ఎన్డీఏ ఎంపీ, నరేంద్ర మోడీ గారి పార్టీలో ఎంపీని తాకి ధైర్యం ఎవరికైనా ఉందా అంటున్నా. వచ్చారో మసైపోతారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అనుభవం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారి అనుభవం దగ్గర ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చా, పదవుల కోసం కాళ్ళ దగ్గర కూర్చున్న బచ్చా. అవునా కాదా? నడమంత్రపు సిరి వచ్చింది, కొవ్వెక్కింది, ఆంబోతు మారిగా తయారయ్యాడు. ఏం తమ్ముడు వదిలిపెడతారా ఆంబోతుని? నేను అడుగుతున్నా, ఈరోజు మీరు చూసారా లేదా? నిండు గర్భిణి, 7 నెలలు బిడ్డ అడిగింది. పాపం ఏంటంటే మా ఊరికి నీళ్లు రాలేదని అడిగింది. అడిగితే పాపమా? నిన్ను అడగడానికి వీలు లేదా? నువ్వేం దేవుని బిడ్డవా? అంటే నువ్వు ఒక అరాచక శక్తిని నిరూపించుకున్నావు. ఎమ్మెల్యే భార్య సాక్షిగా వైసీపీ గూండాలు ఆ అమ్మాయి పైన దాడి చేసి జయచంద్రారెడ్డి గారి మనుషులు హాస్పిటల్లో చేర్చే పరిస్థితికి వచ్చారు. పోలీసులు తప్పుడు కేసులు పెడతారే మా మీద. నిండు గర్భిణిని కొట్టారే, సిగ్గు అనిపించలేదా మీకు? బాధ అనిపించలేదా మీకు అని అడుగుతున్నా. కానీ తమ్ముళ్ళు రాసేసింది చరిత్ర, దేవుడు తిరగ రాశాడు స్క్రిప్ట్. 13వ తారీఖున ఓటింగ్, జూన్ 4వ తారీఖున కౌంటింగ్. గెలిసేది మనమే, చిత్తు చిత్తుగా ఓడిపోయేది వైసీపీ. వైసీపీ ఇంటికి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటుకు
జయచంద్రారెడ్డి అసెంబ్లీకి వస్తారు. తమిళలో అప్పుడు చూపిస్తా తడాక. నా తమ్ముళ్ళ పైన 600 మంది పైన తమ్ముళ్ళు, మా తమ్ముడు చూపిస్తున్నాడు, పాలిచ్చే ఆవును ఊరుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని. వాస్తవం, అందుకే అనుభవిస్తున్నాం. ఇదే సెంటర్ లో నా జీవితంలో ఇప్పుడే ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిని సమైక్య ఆంధ్రప్రదేశ్కి. ఆయన 3.5 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుణ్ణి. హుందాతనం ఏదో మా దగ్గర చూసి నేర్చుకోవాలి పాపాల పెద్దిరెడ్డి అని అంటున్నా. నేను కూడా కన్నెర్రా చేసుంటే ఈ అంగళ్ళకు వచ్చేవాడి వాడు, పొంగునూరులో ఉండేవాడి వాడు. పెద్ద మనగాడు వారు. నీ ప్రాణం ఎక్కడో ఉందా అంటే మాకు రోషం లేదా? నువ్వు పెద్ద మనగాడు అనుకుంటున్నావు. నీ కొమ్ములు విరుస్తా, మీ కొవ్వు తగ్గిస్తాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఏమి రాష్ట్రం మీ అబ్బ జాగీరా? నువ్వు పొంగునూరులో ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి. నీ తమ్ముడు వలస పక్షి తంబళ్ళపల్లికి రావాలి. మీ తాత జాగీరు తంబళ్ళపల్లి. నీ కొడుకు ఎంపీ కావాలి. ముగ్గురు కలిసి దోచేయాలి. అడిగితే దాడులు చేస్తారా మీరు? ఏం తమ్ముళ్ళు, మీరే చూశారు కదా. నేను ఇక్కడికి వచ్చాను, మొలకల చెరువుకి వచ్చాను. పక్కన పెద్దిరెడ్డి దోపిడి ఏదైతే అంద్రినీవా కాలం ఉన్నా గండికోట నుంచి ఈయన కాంట్రాక్ట్ కోసం సమాంతరంగా కాలువ తీస్తున్నాడు. ఎండగట్టడానికి వచ్చా మీ తరపున తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈయన దోస్తే నేను భయపడి పారిపోవాలా? ఈ రాష్ట్రం ఎవరిది? ఎవరిది అంటే నేను అక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ మీటింగ్ కూడా లేదు. ఆ రోజు ఈ దారిలో పోతున్నాను. పూతల పట్టుకు నేను వెళ్ళాల. వీళ్ళ తాత రోడ్డు ఇది. అంగల్ వీళ్ళ జైజన అయింది. వీళ్ళ ముత్తాద్దిది. 45 ఏళ్లుగా తిరిగే అంగళ్ళు ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా. అంగళ్ళకు వస్తానే ఉంటా. అడ్డం వస్తే సైకిల్ తొక్కించుకుంటా పోతా. తమాషా అనుకోవద్దు. పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయం చేసిన ప్రాంతం ఇది. ఇప్పుడే నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు ఆయిల్ పాండ్ నుంచి అప్పుడు ఇక్కడ తంబళ్ళపల్లి ఫ్యామిలీ, ఇంకో పక్క కలిచెర్ల ఫ్యామిలీ, గట్టు ఫ్యామిలీ, వాళ్ళందరితో కంపేర్ చేసుకుని నువ్వెంత అని అడుగుతున్నా. అవునా కాదా? ఏ తమ్ముళ్ళు మీకు రోషం లేదు, కోపం లేదు, బానిసలుగా బతకాలనుకుంటున్నారు కాదా? ఉందా రోషం? మీ భవిష్యత్తును నాశనం చేస్తే, అంధకారం చేస్తే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను వస్తే నా మీదనే తప్పుడు కేసులు పెట్టి 600 మంది పైన కేసులు పెడితే ఏం తమ్ముళ్ళు మీకు ఆలోచన రాలేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మాకే ఇక్కడ రావడానికి అవస్థ అయితే ఈ ఆంబోతులు మిమ్మల్ని బతకనిస్తారా అని అడుగుతున్నా. ఈ బడుగు జనాలు, బలహీన వర్గాలు ఈ దుర్మార్గుల చేతుల్లో బలైపోవాల్సిందేనా?
నాశనం అయిపోవలసిందేనా? 7 నెలల గర్భిణి ఈరోజు నీరు అడిగితే దాడి చేస్తావా? అంటే మీ ఆంబూతుల చేతుల్లో మా ఆడబిడ్డలు బలైపోవాలని అడుగుతున్నా. తాగేసి వస్తారు వీళ్ళు ఇష్టానుసారంగా పొగరెక్కి ఏమవుతుంది అనే అర్థం వచ్చింది వీళ్ళకి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలే, అవునా కాదా అని అడుగుతున్నా. 7 రోజులే టైము, సమయం లేదు మిత్రమా, అవునా కాదా? అందుకే హలో తంబళ్ళపల్లి, బాయ్ బాయ్ ద్వారకనాథరెడ్డి. హలో తంబళ్ళపల్లి, హలో తంబళ్ళపల్లి. సిద్ధమా?